ఇరాన్ దేశము మరియు ఆ యొక్క నాగరికత, ఆ సంస్కృతి, దాని చరిత్ర గనుక చూసినట్లయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, బహ్రెయిన్ కానీ, సిరియా కానీ ఇలాంటి దేశాలకు చెందినటువంటి చరిత్ర ఇరాన్ దేశానికి లేదు. ఇరాన్ జాతి పోరాడేటువంటి జాతి, పోరాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి జాతి, అన్యాయాన్ని వ్యతిరేకించేటువంటి జాతిగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ చరిత్రను చూడాలంటే ఇక్కడ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో చెప్పవలసి వస్తున్నది. చెప్పాలి అనుకుంటే పీరిల పండుగతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క మొహర్రము ఆ యొక్క చరిత్రే ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి షియా మతానికి సంబంధించి, అనగా షియా ఇస్లాం మతంలో ఒక భాగమే. కానీ ఇక్కడ షియా యొక్క చరిత్ర వచ్చింది రూపురేఖలో ప్రాఫెట్ మొహమ్మద్ చనిపోయినటువంటి 632 ఆఫ్టర్ డెత్ ఏడి జూన్ 8 తరువాత వచ్చినటువంటి నలుగురు ఖలీఫాట్స్. ఈ యొక్క నలుగురు ఖలీఫాలు అంటారు. హజరత్ అబూబకర్ 632 నుండి 634 వరకు పరిపాలించారు. తర్వాత ఉమర్ అనబడేటువంటి అతను ఖలీఫాగా 634 నుండి 644 వరకు పరిపాలించారు. తర్వాత హజరత్ ఉస్మాన్ 644 నుండి 656 సంవత్సరం వరకు పరిపాలించారు. తర్వాత హజరత్ అలీ అనబడేటువంటి ఈ యొక్క లాస్ట్ ఖలీఫా 656 నుండి 661 సంవత్సరం వరకు పరిపాలించిన తరువాత ఇక్కడ వచ్చినటువంటి వారసత్వ పంచాయతీయే. వారసత్వాన్ని ఎవరు పొందాలి అనబడేటువంటి అంశమే ఇక్కడ ఇస్లామిక్ చరిత్రలో గనక చూసినట్లయితే ఇది ముఅయ్యా అనబడేటువంటి ఆ రాజుకి ఇది సంక్రమించింది. ఆయన ప్రొఫెట్ మొహమ్మద్కు బొమ్మర్ది అవుతారు వరుస రీత్యా. ఎందుకనంటే ఈ యొక్క ముఅయ్యా అనబడేటువంటి ఆ యొక్క మనిషి సొంత సోదరి అయినటువంటి హబీబాను ప్రొఫెట్ మొహమ్మద్ పెళ్లి చేసుకున్నందున ఆయన బొమ్మర్ది అయిపోయిన తరువాత ఇక్కడ వచ్చినటువంటి వారసత్వ పంచాయతీలలోనే ఈ యొక్క మువయ్యాకును ఈ యొక్క షియా వర్గానికి చెందినటువంటి వాళ్ళలో వారసత్వ పంచాయతీయే ఇక్కడ జరిగినటువంటి షియా మరియు సున్నీల పంచాయతీ. కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ఇస్లామిక్ చరిత్రలో షియాల యొక్క ప్రముఖమైనటువంటి పాత్రే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నందున సున్నీలను ఓడించడం ఎంత ఈజీగా ఇజ్రాయెల్కు మరియు అమెరికా దేశాలకు సాధ్యపడిందో ఇప్పుడు ఇక్కడ షియా మతానికి చెందిన, అనగా ఇది షియా ఇస్లాం మతంలో భాగమే కానీ అయినప్పటికీ కూడా షియాతో పెట్టుకోవడం ఎంత భయంకరమైనటువంటి ఆ దుస్థితికి కారణం అవుతున్నది అనబడేటటువంటి విషయాన్ని ప్రాయశ్చితమా పశ్చాత్తాపమా, సింగిల్గా ఉన్నప్పుడు ఏడ్చడమా, ఏమి జరుగుతుంది ఇస్రాయెల్కు అనబడేటువంటి అంశం వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది.